కుమారస్వామి గారు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాడు ఆయన, కుమారస్వామి గారు ఆ బాబు గారి ఫోటో చూసి ఒక స్వామీజీ ఎవరో వచ్చారట, చెప్పారట మహానుభావుడి అదృష్టం ఇంట్లో ఉండటం, ఇది ఇప్పుడు ఉండటం ఇక్కడ చాలా అదృష్టం అని అన్నట్ట. ఆ మాట నాకు కుమారస్వామి గారు చెప్పాడు. ఈ కుమారస్వామి గారును వాళ్ళ ఆవిడ ఇద్దరు అహోబిలంలో పేట్ల మీద కూర్చుని అమ్మా నాన్నలా ఈయన ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తర్వాత బాబు గారి తల్లిదండ్రులకి సేవ చేస్తున్నట్టుగా ఒక 40 రోజుల పాటు కారులో మొత్తం అన్ని చోట్ల చేతులు నొప్పులు వచ్చినా కూడా బాబు గారే డ్రైవ్ చేసి యాత్రలు చేయించి వెళ్ళేది చూపెట్టారు. తర్వాత కుమారస్వామి గారి ఆస్తి అంతా ఇస్తా అన్నారు, తీసుకోలే. సిద్ధాపురం అదే సిద్ధాపురం కరణం గారు ఆయన కుమారస్వామి ఎప్పుడు దండం పెట్టడానికి మా అమ్మ వాటిలో అద్దెకుండేవారండి వాళ్ళు. మేము వాళ్ళ మా అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఈయన కనిపించేవారు. ఆవిడ కాస్త చాలా తక్కువ రండి మాట్లాడడం, ఈయనకి ఒక మాట్లాడేవారు. ఆయన మాట్లాడినప్పుడు వెళ్ళి దిగండి, నాకు వద్దమ్మా దండం వద్దు పెట్టండమ్మా అని చెప్పి ఇలా గాయత్రి పెట్టుకుని గాయత్రి చాలా నెమ్మది. ఇంకొకటి, బాబు గారు ఎవరి దగ్గర ₹1 తీసుకున్నది నేర్చుకోవాలి. బాబు గారు ఇచ్చిన వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. బాబు గారు చాలా మందికి ఇచ్చేవారు, ఒకళ్ళు కాదు ఎంతమందికో ఇచ్చారు. ఈయన ఈ విశ్వేశ్వరరావు గారిది ఒకటి ఉంది. ఈయన విశ్వేశ్వరరావు గారు ఒకసారి రాజమండ్రిలో పెడుతున్నారు. చాడ కాదు, ఈయన కొంపల్లి విశ్వేశ్వరరావు గారు. ఆక్వీళ్ళు మిల్లర్ అని చెప్పే కదా, ఆయన వాళ్ళ మావయ్య పేరు ఏదో ఉందండి. ఆయన చాలా కూలీ నుంచి మిల్లుల కాంట్రాక్ట్కి వెళ్ళిపోయాడు, చాలా మిల్లులు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆయన పేరు విశ్వేశ్వరరావు గారికి మావయ్య అవుతాడు. అనగానే ఆయన మంచి భక్తుడే. అనగానే సరే వీళ్ళిద్దరు పెడుతున్నట్ట, బాబు గారును విశ్వేశ్వరరావు గారు వెనక కూర్చున్నట్ట. విశ్వేశ్వరరావు గారు కూర్చోగానే ఎవరో రోడ్డు మీద దేక్కుంటూ అడుక్కుంటూ వెళ్ళంగానే బాబు గారి జేబులో తీసి డబ్బులు ఎంత వస్తే అంతా వేసేసారు వాడి చేతిలో. బాబు గారి దగ్గరకు వచ్చి ఇలా అనగానే మొత్తం ఒరే విశ్వం ఈయన గుర్తుపెట్టుకోరా అన్నట్ట. బాబు గారు అలా అంటూ ఉండేవారు. వెంటనే అప్పుడేం కాదు. అనగానే సాయంత్రం రూమ్కి వెళ్ళిన తర్వాత అడిగాట ఈయన విశ్వేశ్వరరావు గారు, ఏమిటండి అని. ఒరే వాడు అవధూత స్టేజ్లో ఉన్నాడు, సత్యసాయిబాబా స్టేజ్లో ఉన్నాడు రా వాడు అనే. ఈ స్టేజ్ల గురించి చెబుతున్నా చూడండి. 7 స్టేజెస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ 3 స్టేజెస్ ఇవి రకరకాల ఇవి వస్తాయి. ఇలా అనగానే చేత్తో ఇది రాగానే ఇది రాయటం, వచ్చేవాడు వస్తున్నాడు శ్రీనివాస్ గారు వచ్చేస్తున్నాడు, అక్కడికి వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు, ఇవన్నీ తెలుస్తాయి. ఇక 4th స్టేజ్ నుంచి ఆత్మజ్ఞానం. 4th, 5th, 6th ఇవి ఆటోమేటిక్ వదిలేస్తారు. ఇక వీటి వెనకబలు అష్టసిద్ధులు అంటారు కదా, అయ్యో కొన్ని ఇవి ఇప్పుడు మహానుభావుడు ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయన 7th స్టేజ్లో ఉన్నారు. బాబు గారు 7th స్టేజ్. ఈ 7th స్టేజ్ వీళ్ళకి ఏంటంటే అవన్నీ ఆటోమేటిక్, అవసరం లేదు వాళ్ళకి, అయినా తగులుకుంటూ కొన్ని తప్పవు. ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి చూసేవాళ్ళం కదా, ఎన్నున్నాయి ఆయన లీలలు, నడిచేదేముండి అంటారు. బాబు గారు ఒకసారి ఆయన గురించి చెప్పారు. అంత ముందర ఈ సిద్ధాపురంలో ఇది ఓపెనింగ్కి వీళ్ళు వచ్చారు, జయేంద్ర సరస్వతిను పెద్ద ఆయన పరమాచార్య, ఈయన రెండో ఆయన జయేంద్ర సరస్వతి అని అన్నారు. బాబు జనరల్గా ఏంటంటే వేరే వాళ్ళ గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. ఒకటి ఇది ఒక విషయం. రెండో విషయం, బాబు గారు ఎప్పుడు అనేవారు షిరిడి సాయిబాబాతో ఆ నూతిగట్టును మాట్లాడేవాళ్ళ బాబు గారు. అదేటిని తర్వాత వాళ్ళు ఆత్మలు మాట్లాడుకుంటూ ఉంటాయట, అదొకటి చెప్పారు. ఒకసారి ఇది కొత్తలంక యోగి పేరు విన్నారా మీరు? కొత్తలంక యోగి. ఆ కొత్తలంక యోగి దగ్గరికి బాబు గారును బెండపూడి సాధువు వెళ్ళారట. ఇద్దరు వెళ్ళంగానే బాబు గారు చెప్పారట, బెండపూడి సాధువు వాడికి దూరంగా నిలబడి మాట్లాడు, నువ్వు వాడి తంతే నీ పన్ను ఊడిపోతుంది, వాడి దగ్గరికి వెళ్ళకని. ఒకసారి సీరియస్గా చూశాక బాబు గారు వంక, నా సంగతి తెలియదా ఏమిటి ఇది ఆహా అంటూ ఏం లేపేట, ఒక్క తన్నట్ట, పన్ను ఊడిపోయింది. బాబు గారు వెనక్కి చేతులు వెనక్కి పెట్టుకుని ఉంచున్నట్ట. అది అలాగే ఇంకొకటి చెప్పేవారు, ఈ భీమవరంలో నాగయోగి అని ఉండే. నాగయోగి ఒకసారి బాబు గారు కబురు చేశాట,
బాబు గారు రండి మీరని, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని. ఈయనే రమ్మని కోరుతారా? నాగయోగి బాబు గారిని రమ్మనంగానే బాబు గారి అనగానే టక్కని ఏదో అనగానే ఏదో పట్టు వస్త్రాలు వచ్చాయట. ఇవన్నీ తీసే ఎక్కర్లేదు అన్నట్టు. ఇది తీసే పక్కన నీ డౌట్ ఏమిటన్నట్ట. అంటే ఏదో పొట్ట వస్తుంది అది ఇది చెప్పాట సాధనలో. బాబు గారు చెప్పారు ఇలా చేయి, ఆ పొట్ట అది తగ్గుతుందని చెప్పారు. నాగసాధువు గురించి, నాగయోగి గురించి, నాగయోగి మందిరం కట్టేది అదే బాబు గారు అదొకటి. తర్వాత ఈ నాగా సాధువుల గురించి చెప్పేవాళ్ళు. వాళ్ళంతా చాలా పవర్ఫుల్ వాళ్ళు. వాళ్ళల్లో వాళ్ళు సరదాగా కొట్టుకునేవాళ్ళ, శక్తులు ఒకళ్ళకొకళ్ళు ఉపయోగించుకునేవాళ్ళ. ఒకసారి బాబు గారు ఎదుర్కొండా ఉపయోగించుకుంటున్నారట. అందులో ఒకడు మంచి పవర్ఫుల్ శక్తి ఏంగానే రెండోవాడు మొలతాడు తెప్పేశాట. ఆ శక్తి వెనక్కి వెళ్ళిపోయింది. మొలతాడు లేకపోతే ఏ శక్తి పనిచేయదుట. వాడు చచ్చిన వాడితో సమానం అనుకుంటా. మొలతాడు లేని వాడి మీద ఏ ప్రయోగాలు పనిచేయవు. బాబు గారు చెప్పింది. అలాగే ఒకటి ఏమిటండి, ఇంకా ఎన్ని రకాలు ఎన్ని విషయాలు ఏవో వచ్చేవి. తర్వాత ఒకసారి చెప్పేవారు, ఒకసారి అయోధ్య తీసుకెళ్ళాట అందరినీ. అయోధ్య తీసుకెళ్ళంగానే అయోధ్యలో అంతా దండం పెట్టుకుంటుంటే బాబు గారు చెప్పేవారు, ప్రతి ఇల్లు రామాలయమైన అయోధ్యలో అనగానే చేస్తుంటే ఒక 6.5 ఫుట్ గడ్డం అది ఉండి పైన రామ్ అన్న శాలువా వేసుకుని అందరికి తులసి దళాలు పంచిపెడుతున్నట్టు ఆయన. బాబు గారు దండం పెట్టుకుంటుంటే బాబు గారి చేతిలో తులసి దళం వేయంగానే చూసి దండం పెట్టుకుని అడిగారట, ఎవర్రా ఈ తులసి దళాలు ఇచ్చిందని. ఇదిగోండి ఒక ముసలాయన ఇచ్చాడు అంటే ఏటో అనగానే చూశారు. అనగానే సాయంత్రం అడిగారు ఏమిటని. అంటే వ్యాసుడు అని అనిపించిందిరా. వ్యాసుడు అయోధ్యలో జరుగుతూ ఉంటాడు. బాబుగారు ఫోటో మీద పూపడింది. మీరు వ్యాసుడు అనగానే బాబుగారి ఫోటో మీద పూపడింది. అది అనగానే అలాగే ఒకటి తుంబురు తీర్థం గురించి చెప్పేవారు. తుంబురు తీర్థంలో ఆ టైంలో సప్తర్షులు వచ్చి ఇది చేస్తారని ఒక పర్టికులర్ డే ఉంది. తర్వాత ఇంకోటి మీరు ఏదో కదలివనంగానే చెబుతున్నారు. ఆయన కాళ్ళకూరి యోగి అని ఉన్నాడు. ఒకసారి నేను తణుకు వెళ్ళినప్పుడు, తణుకు పాలంగా వెళ్ళినప్పుడు ఈ కాళ్ళకూరి యోగి వచ్చినాడు. తణుకులోనే అనుకుంటా. ఈ కాళ్ళకూరి యోగి రాగానే బాబు గారు చెప్పారు, ఒరే కాస్త ఏదైనా తిండి తినిపించి వీడిని భీమారంలో వదిలేరా అన్నారు నాతో. అంటే బయలుదేరమని తీసుకుని బయలుదేరమనగానే సరే బయలుదేరి మేము వచ్చాం. తణుకులో ఏదో భోజనం పెట్టించాను అనగానే తణుకు దగ్గర నుంచి భీమవరం వరకు నాతో చెప్పుకుంటూ వచ్చాడు ఏమిటని. శ్రీశైల గిరి ప్రదక్షిణం చేశాట, 2 ఏళ్ళు పట్టిందట. ఆ అడవిలో అన్ని రకరకాల రహస్యాలట. అందులో కదళీవనం అని ఉందిట. ఆ కదళీవనంలో అరటిపండు తిన్న వాళ్ళకి సిద్ధత్వం వస్తుందిట. ఆ కదళీవనంలో ఈ రోజు అరటిపండు తిన్నా కూడా సిద్ధత్వం వస్తుందిట. బయటికి పట్టుకెళ్ళి అక్కడ చెట్టులే కదళీవనం అంటే అరటి తోట. అరటి గెల్ల వేస్తాయి కదా, ఉండవు. ఆ గెల రాగానే కోతులన్నీ తీసేస్తాయట. అసలు ఆ గెలనే రానివ్వట. అదొకటి. రెండోది, వీడి కాళ్ళకూరి యోగి బాబు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, బాబు గారికి బంగారం చేసే విద్య తెలుసు అని చెప్పి ఎవరో అన్నారు అక్కడ శ్రీశైలంలో. శ్రీశైలం శర్మ గారు అని ఒక ఆయన ఉన్నాడు. అనగానే ఆ తెలుసు అని చెప్పి తెలుసుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళటం మొదలు పెట్టాడు. దానికే వస్తున్నాడు నా దగ్గరికి. ఆ శర్మ ఏమిటంటే బంగారం చేసేది భీమారంలో ఎక్కడో ఒక్క చోట అమ్ముతాట. ఆ డబ్బు వాడు వాడుకోకూడదు సొంతానికి. ఈ శర్మ గారు ఆ డబ్బు వాడి సొంతానికి వాడుకోకూడదు, నలుగురికి పెట్టాలి. అంతే, అది ఫలిస్తుంది. అదొకటి చెప్పేవారు. అయోధ్య గురించి అనేవాడు. అలాగే చెప్పాక శ్రీశైలం ఇందాక 7 స్టేజెస్ అన్నారు కదా, అవి చెప్పండి. ఇదే 7 స్టేజెస్ లో ఫస్ట్ 3 స్టేజెస్ సిద్ధుడికి సంబంధించింది. అక్కడి నుంచి ఆత్మజ్ఞానానికి సంబంధించింది. సాల్వేషన్ అంతా మిగతాదంతా. వీళ్ళంతా రామకృష్ణ పరమహంస, వాళ్ళంతా బాబా, వీళ్ళంతా